యవ్వనం అంటేనే ఓ అపరిమితమైన శక్తి, ఒక వేగం, అంతులేని ఉత్సాహం. మరి ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ఆ శక్తిని, ఆ పవర్ని సరైన దారిలో ఎలా పెట్టాలి అన్నదే. దాని గురించే లోతుగా మాట్లాడుకుందాం. సరే, మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మన ముందు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న ఉంది. అసలు ఆ యవ్వనానికి దారి చూపించేది ఏంటి? ఈ ఒక్క ప్రశ్నే మనం ఇప్పుడు చేయబోయే మొత్తం చర్చకు ఆధారం. అసలు యవ్వనమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అదొక అపారమైన శక్తియున్న వయసు. ఏదైనా చేసేగలం, సాధించేగలం అనిపించే స్టేజ్ అనమాట. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ పవర్కి సరైన డైరెక్షన్ లేదనుకోండి, అది మంచికంటే చెడే ఎక్కువ చేస్తుంది, విధ్వంసానికి కూడా దారితీయగలదు. ఓకే, ఈ ప్రాబ్లంని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన పోలిక చూద్దాం. అదేంటంటే, కళ్ళాలు లేని గుర్రం. అంటే జ్ఞానం లేని యవ్వనం ఎంత డేంజరసో చెప్పడానికి ఇది పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇక్కడ చూడండి, ఈ పోలిక ఎంత బాగుందో. ఒకవైపు కళ్ళాలు లేని గుర్రం, అది ఎటు పడితే అటు పరిగెడుతుంది, కాని దానికొక డెస్టినేషన్ అనేది ఉండదు. మరోవైపు చూడండి, జ్ఞానం లేని యవ్వనం, పవర్ ఉంటుంది, కాని డైరెక్షన్ ఉండదు. రెండిట్లోనూ కామన్ ఏంటంటే తమ శక్తిని వేస్ట్ చేసుకోవడమే. పాయింట్ అంతా ఇక్కడే ఉంది. సరే, ప్రాబ్లం గురించి మాట్లాడాం కదా, మరి సొల్యూషన్ ఏంటి? ఇక్కడే మన హీరో ఎంట్రీ ఇస్తుంది. అదే జ్ఞానం. జ్ఞానం అనేది మనసుకి కళ్ళంలాంటిదనమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మరి ఈ జ్ఞానం మనల్ని ఎలా గైడ్ చేస్తుంది అంటే, అది మన మనసుకి కళ్ళం వేస్తుంది, కరెక్టు దారి చూపిస్తుంది. ఇది రైట్, ఇది రాంగ్ అని క్లియర్గా చెప్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే క్లారిటీ ఇస్తుంది. చెప్పాలంటే మన లోపల ఉండే ఒక కంపాస్ లాంటిదే. ఓకే, ఇప్పుడు ఈ ఐడియాని మనం ప్రెజెంట్ సిచ్యువేషన్కి అప్లై చేసి చూద్దాం. ఈ రోజుల్లో యూత్ ఫేస్ చేస్తున్న అతి పెద్ద ఛాలెంజ్ ఇదే. వాళ్ల దగ్గర పవరుంది, కానీ పర్పస్ ఏంటో తెలియట్లేదు. ఈ చార్ట్ చూడండి ఒకసారి. ఇప్పుడు పరిస్థితికి అద్దం పడుతోందిది. యూత్ ఎనర్జీ అంతా ఎక్కడికి పోతోంది చూడండి. మేజర్ పార్ట్ మొబైల్, సోషల్ మీడియా, ఇంకా ఇలాంటి డిస్ట్రాక్షన్స్కే వెళ్ళిపోతోంది. అంటే శక్తి అయితే ఉంది, కానీ అది సరైన దారిలో వెళ్లట్లేదు. ఇప్పుడు మనం ఒక చాలా పవర్ఫుల్ కొటేషన్ గురించి ఆలోచిద్దాం. గుర్తుంచుకో, యవ్వనం తాత్కాలికం, జ్ఞానం శాశ్వతం. ఒక్కసారి ఆలోచించండి. యవ్వనం అనేది టెంపరరీ, కానీ మనం సంపాదించుకున్న జ్ఞానం మాత్రం పర్మనెంట్. ఈ ఒక్క లైన్ చాలు దేనికి ఎక్కువ విలువివ్వాలో చెప్పడానికి. ఓకే, ఇంతసేపు జ్ఞానం కావాలి అంటున్నాం కదా. మరి ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి? మన లైఫ్ని మార్చుకోవాలంటే ఏం చెయ్యాలి? దానికొక ప్రాక్టికల్ గైడ్ ఉంది, చూద్దాం. చూడండి, జ్ఞానం సంపాదించడమంటే అదేదో పెద్ద రాకెట్ సైన్స్ కాదు. అది మన డైలీ ప్రాక్టీస్లో ఒక భాగం చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్, పుస్తకాలు చదవాలి. సెకండ్, మన ఆలోచనలు ఎలా ఉన్నాయో మనమే గమనించుకోవాలి. ఇక మూడోది చాలా ఇంపార్టెంట్, ప్రతిరోజు కొంచెమైనా సరే కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, మనలో జ్ఞానం పెరిగే కొద్దీ మన జీవితం కూడా మారుతుంది. ఇది నిజంగా నిజం, కేవలం మాటలు కాదు, ఇది అనుభవంలోకొస్తుంది. ఫైనల్గా మనం ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా ఒక్క లైన్లో చెప్పాలంటే, యవ్వనం ఒక శక్తి, జ్ఞానం ఆ శక్తికి కంట్రోల్. ఇంతకన్నా సింపుల్గా పవర్ఫుల్గా చెప్పలేం. మరి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటి? ఒకరి పొటెన్షియల్ని పూర్తిగా వాడుకోవాలంటే అసలు ఏం చేయాలి? దీనిపై మీ అభిప్రాయాలను తప్పకుండా పంచుకోండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.